పద్మజ గారు ఫస్ట్ ఐటమ్ చాలా వెరైటీ ఐటమ్ చూపించారండి, పల్లి కూర్మా. మరి రెండోది కూడా నేను అట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే ఉంటుందండి. ఏంటండి ఈ వంట? గ్రీన్ ఎగ్ కర్రీ అండి. మరి ఈ గ్రీన్ ఎగ్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? చెప్తానండి. పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, సాజీరా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సాల్ట్, కొత్తిమీర, లవంగాలు, ఆయిల్, ఉడికించిన కోడిగుడ్లు. ఓకే పద్మజ గారు, ఇది ఏంటో ఇక్కడ మనకి గ్రీన్ ది మసాలా పేస్ట్ కనిపిస్తుంది. ఎలా ప్రిపేర్ చేశారు ఇది? ఇది పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా వేసి సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టానండి నేను. ఓకే, వాటర్ కూడా వేసినట్టు? వాటర్ వేయొద్దండి, పెరుగు. పెరుగు. ఓకే, ఏం లేదండి, దీనికి ముందుగా గ్రీన్ మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు, గరం మసాలా అంటే ఇక్కడ ఏమేమి వాడేమంటే దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు ఇవన్నీ వేసి, నీళ్లు వేయొద్దండి, పెరుగు అంటే మనకి గ్రైండ్ అవ్వదు కదా, పెరుగు వేసి గ్రైండ్ చేసాం. ఇది మామూలుగా మనం గ్రీన్ చట్నీ అంటాం కదా, అలా కదా. ఓకే, సో పేస్ట్ రెడీగా ఉంది. కోడిగుడ్లు కూడా ఉడికించి పొట్టు తీసేసారు. పొట్టు తీసి పెట్టాను. సరే, ఇంకా వంట స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. మొత్తం ఏం వేస్తున్నారు? ఆయిలేనా? మామూలుగా బిర్యానీ వండినప్పుడు అనిపిస్తుంటుంది ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా కొంచెం ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా కాకుండా ఎగ్తో ఏదైనా గ్రేవీ చేస్తే బాగుండు అనుకుంటాం కదా. సో ఈ వెరైటీ చేయొచ్చు అనమాట. ఈ వెరైటీ చేయొచ్చు. ఏం వేస్తున్నారు? ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు ఓకే, వేగాలి కదా? వేగాలండి. సో ఉప్పు కూడా మీరు ఈ పేస్ట్ లోనే వేసేసారండి? ఉప్పు కూడా పేస్ట్ లోనే వేసాను. అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. కర్రీకి సరిపడా ఉప్పు ఇందులో వేసారు, అందుకే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లో పెట్టుకోలేము. ఓకే, ఇవి వేగాయండి. నెక్స్ట్ కొంచెం కావాలండి, ఇంకా ఎర్రగా కొంచెం మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టండి, తీసి చూద్దాం. తీసేయండి. బ్రౌన్ వచ్చేస్తుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత అండి కరివేపాకు వేసుకోండి. ఓకే, నెక్స్ట్ పసుపు అండి, కొంచెం సిమ్లో పెట్టండి. సిమ్లో. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఓకే, ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి నెక్స్ట్ పేస్ట్ వేసుకో. 2 minutes ఎగ్స్ వేసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం మూత పెడదామండి. ఒక్క నిమిషం మూత పెడదాం. చూద్దామండి. చూద్దాం. ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఎగ్స్ వేసుకుందామండి ఇప్పుడు. ఓకే, ఇలా హోల్స్ పెట్టేసుకొని వేసుకుంటే కర్రీ అంతా లోపలికి వెళ్ళిపోతుంది మనకి. ఓహో, కోడిగుడ్డు అట్లాగే కాకుండా అలాగే టూత్ పిక్ తీసుకొని కొంచెం ఇలా గుచ్చితే వావ్, చాలా బాగుందండి చూడ్డానికి, తినడానికి బాగుంటుందండి. అవునా? ఓకే, ఒక్క 2 minutes అలా పెట్టేస్తే కొంచెం మసాలా అంతా ఎగ్స్ పట్టేస్తుందండి. ఓకే, సో చూసారు కదండి, మసాలా అదంతా పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లకి జస్ట్ అలా కొంచెం ఘాట్లు పెట్టుకొని అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూద్దామా? ఓకే, అయిపోయిందండి. తీసేయచ్చు అంటారా? తీసేయచ్చు. ఓకే, ఇదిగోండి. దగ్గర కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. ఓకే, ఓకే సుమలత, గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా అండి. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అంటే గ్రేవీ కూడా చాలా బాగుంది.
ఎగ్ అంటే నార్మల్గా చెప్పాల్సిందే ఉంది చెప్పండి. అండ్ ఈ గ్రేవీతో ఎగ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా చేశారు. చూసారు కదండి, గ్రీన్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడం ఎలాగో చాలా టేస్టీగా ఉందండి. ఇది ఎస్పెషలీ రోటీ కానీ లేదా బిర్యానీ రైస్లో కూడా బాగుంటుంది. మరి మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అయితే ఈ గ్రీన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని ఎలా వండుకోవాలో మరొకసారి చూద్దాం. గ్రీన్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు. గ్రీన్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, కొంచెం పెరుగు వేసి గ్రీన్ పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, కరివేపాకు వేసి వేయించాక పసుపు, గ్రీన్ మసాలా పేస్ట్ కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఆ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లోకి ఘాట్లు పెట్టి అందులో వేసుకోవాలి. అలా గ్రేవీలో కాసేపు కోడిగుడ్లు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ అండ్ టేస్టీగా ఉండే గ్రీన్ ఎగ్ కర్రీ తయారు. పద్మజ గారు సింపుల్గా తయారు చేసుకునే 2 వెరైటీ రెసిపీస్ చూపించారండి. నిజంగా 2 చాలా బాగున్నాయి, మెచ్చుకోవచ్చు మిమ్మల్ని. ఇవాళ మీ ఇంటి వంటను చూశారు. మరి రేపు కూడా ఇదే సమయానికి మరో 2 రుచికరమైన వంటకాలతో ఎప్పట్లాగే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఎక్సో మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్కారం.